కేసీఆర్ తెలంగాణ బాపు. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ వచ్చింది. ఈరోజు కేసీఆర్ ఉన్నందుకే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సో మీకు కూడా తెలంగాణ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ అనే బాధ్యతలు వస్తున్నాయి. నాకు పార్లమెంట్లో 16 సీట్లు ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రాన్ని మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి అనే సిద్ధాంతాన్ని చెప్పింది తప్ప ఉద్యమాన్ని, పోరాటాన్ని ఇప్పుడు కూడా ప్రజలకు చెప్పలేదు, విద్యార్థులకు చెప్పలేదు. అంటే మీరు అనుకున్నారా అన్ని సీట్లు వస్తాయని చెప్పేసి? 90% మేము సాధిస్తాం అనుకున్నాం, సాధిస్తాం. జాబ్ క్యాలెండర్ గురించి ఊసే లేదు. ఎప్పుడెప్పుడు అని చెప్పేసి బయట మీకోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారా? మాకు ఆ భరోసా, బాధ్యత ఉంది కాబట్టి నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి. నిరుద్యోగుల పక్షాన ఉన్నాం. భవిష్యత్తులోనే మీరు ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఇవాళ ఆలోచన చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేసింది, దమ్ము ఉంటే ఎల్బీ స్టేడియంలో 70,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, లెక్క పెట్టుకున్నాం అని చెప్పేసి. 100% 70,000 మంది అనుమానం ఉంటే లెక్క పెట్టుకుందాం రండి. ప్రజాపాలన వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు అక్షరాల ఎల్బీ స్టేడియం వేదికగానే నియామకాలు జరిగినాయి. బాధ్యత గల జర్నలిస్టులు కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి నియామకాల అంశం కావచ్చు, సంక్షేమ పథకాల అంశం కావచ్చు, మీరు తెలియకపోతే రండి, మేము డేటా నిజాలు మాట్లాడితే కాంగ్రెస్ జెండా మోసి, కాంగ్రెస్ కండువా కప్పుకొని అహర్నిశం కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడానికి 10 సంవత్సరాల నుంచి చాలా మంది మీలాంటి వాళ్ళు కష్టపడుతున్నారన్న. ఎందుకు ఇప్పటివరకు వాళ్ళకి బాధ్యతలు ఇవ్వట్లేదు? కష్టపడ్డ ప్రతి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారనే భరోసా మా అందరికీ ఉంది. టీఆర్ఎస్ లో, బీజేపీలో ఇవాళ పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు ఇచ్చినట్లాగా కాకుండా ఇక్కడ కష్టపడ్డ సామాన్యుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యే కాగలుగుతాడు, ఎంపీ కాగలుగుతాడు, మంత్రి కాగలుగుతాడు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ స్పోక్ పర్సన్, ప్రధాన కార్యదర్శి చిన్నగాని దయాకర్ గారు ఉన్నారు. నమస్తే దయాకర్. నమస్తే. ఎట్లున్నారన్న? ఓకే, ఫైన్. సో మొత్తాన్ని మున్సిపల్ ఎలక్షన్స్ బూస్టప్ ఇచ్చినట్లుంది కాంగ్రెస్ పార్టీకి. అంటే మీరు అనుకున్నారా అన్ని సీట్లు వస్తాయని చెప్పేసి? అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము ఊహించిందే. ఎందుకంటే జూబ్లీస్ కానీ, కంటోన్మెంట్ కానీ, మన జరిగినటువంటి గ్రామ పంచాయతీ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. బీజేపీ, బీఆర్ఎస్లకు ఆ స్కోప్ లేదు. కాబట్టి మేము అంచనా వేసుకున్నాం 116 మున్సిపాలిటీలు కావచ్చు, 7 కార్పొరేషన్లో మేము అంచనా వేసుకుంది 90% మేము సాధిస్తాం అనుకున్నాం, సాధించినాం. ఓకే. కాబట్టి ఏదేమైనా ఇది తెలంగాణలో ఒక అద్భుతమైన మార్పుని ప్రజలు కోరుకున్నారు, పాలనని కోరుకున్నారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నారు, కాంగ్రెస్ జెండాను కోరుకున్నారు. కాబట్టి 10 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీలలో చెత్త అట్లనే ఉంది, మురికి అట్లనే ఉంది, డ్రైనేజీలు అట్లే ఉన్నాయి. ఇలా అభివృద్ధి పేరుతోని బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ల పాటు ప్రజలకు గంతలు కట్టి ఇవాళ రాష్ట్రం అంతా ఇదే అనిలాగా చూపించి, ఒక బూచిలాగా చూపించారు. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు కూడా 10 ఏళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, ఈసారి కాంగ్రెస్కి ఇద్దాం, రేవంత్ రెడ్డి గారికి ఇద్దాం, యువకుడు చేయగలుగుతాడు, ఆ నమ్మకం, విశ్వాసం పైన ప్రజలు పెట్టుకున్నారు. దాన్ని బొమ్మ చేయకుండా మేము ముందుకెళ్తాం. అయితే మీరు అన్నట్టు కరెక్టే. ఇక్కడ కేటీఆర్ గారు బీజేపీ ఏమంటుందంటే మాకే 30%, 40% వచ్చిందని కేటీఆర్ గారు, లేదు మాకు 20% వచ్చింది, 30% వచ్చిందని బీజేపీ. అసలు అధికారం నుండి కూడా మేము గతంలో 100కు పైగా స్థానాలు కొడితే వీళ్ళు 80 కొట్టిండ్రు, 85 కొట్టిండ్రు, తర్వాత బీఆర్ఎస్ తోటి స్నేహం చేసిండ్రు, అక్కడక్కడ బీజేపీ తోటి స్నేహం చేసిండ్రు అని మరి ఇంత పవర్ఫుల్ డైలాగులు చెప్తున్నటువంటి మీరు మరి ఇదేందన్న పరిస్థితి? అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఎన్నికలు వేరు, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఎన్నికలు వేరుగా చూడాలి. ఇక్కడ ప్రజలు గెలిచారు, ప్రజాస్వామ్యం గెలిచింది, ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, సామాన్యుడు గెలిచిండు, ఒక రైతు గెలిచిండు, యువకుడు గెలిచిండు, ఇట్లా ఒక మహిళలు గెలిచారు. తెలంగాణ ప్రజాపాలనలో ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్యం వైపు, ధర్మం వైపు స్వేచ్ఛగా నిలబడి గెలవగలిగిన అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇవాళ సామాన్యునికి అవకాశం రాలే, ఇవాళ మహిళలకు అవకాశం రాలే, లేకపోతే యువకులకు అవకాశం రాలే. దోపిడీదారులకు, దొంగలకు, కాంట్రాక్టర్లకు, భూదోపిళ్లకు, భూ కబ్జాదారులకు ఎన్నికలంటే వాళ్ళే. ఇవాళ ఎన్నికలంటే పైసలు, మద్యం, మాఫియా లాగా వ్యవహరించారు. కాబట్టి రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థని కూనీ చేసి ఇవాళ మేము గెలిచినామని వాళ్ళు 10 ఏళ్ల పాటు సంకల్పం దంచుకున్నారు. మరి 90%, 80% గ్రామ పంచాయతీల వాళ్ళే, మున్సిపాలిటీల వాళ్ళే, జడ్పీటీసీల వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎమ్మెల్సీల వాళ్ళే, ఎంపీల వాళ్ళే గెలిచినప్పుడు ఎందుకు ఇంత 10 ఏళ్లలో
ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2.5 ఏళ్ళకి ఎందుకు వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది? ఏ ఎన్నికల్లో కూడా పోటీకి ఎందుకు నిలబడలేకపోయారు? ఓకే. సో అంటే ప్రజలు ఒక మార్పును కోరుకోరు, ఒక డిక్టేటర్షిప్ ని వ్యతిరేకించారు, ఒక ఎస్టేట్ పాలనని పాతర వేశారు, ఒక నియంత పాలనని ప్రజలు ఈ తెలంగాణకు అవసరం లేదనుకున్నారు. కాబట్టి ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఇన్ని అద్భుతమైన ఫలితాలు ప్రజలుగా కోరుకున్నారు, ప్రజలుగా గెలిచారని మేము భావిస్తున్నాం. అంటే ప్రజాపాలన బాగుందంటారు. బాగుంది. ఇప్పుడు ఏదైనా తెలంగాణ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ రాజకీయాలలో ఇవాళ ప్రజలు ఓటు ద్వారానే కదా తీర్పిచ్చేది. ఇవాళ మోడీకి 12 సార్లు 12 ఏళ్ళుగా దేశాన్ని వెళ్తుందంటే ప్రజల తీర్పునే కదా, దేశ ప్రజలంతా మా వైపు ఉన్నారనే కదా మన సంకల్పం తెరిచేది. ఇక్కడ కూడా కేసీఆర్ 9.5 సంవత్సరాలు మా వైపే ఉన్నారు తెలంగాణ అనే కదా వాళ్ళు సంకల్పం తెరుచుకుంది. కానీ ఒకసారిగా ప్రజాస్వామ్యం అంటే వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను కూని చేసి ప్రతిపక్షాలు లేకుండా ఇవాళ మాట్లాడితే కేసు, పోరాడితే కేసు, తెలంగాణలో మేమే రాజులం తెలంగాణ కానీ ఇలాగ వివరించారు కదా. అయితే ఇప్పుడు సరే అన్న, ఇప్పుడు అదే డైలాగ్ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న నేనే రాజు నేనే మంత్రి ఇంకో 5 సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి, మరి దాన్ని ఏమనుకోవాలంటే అహంకారపు మాటలా లేకపోతే మీ పాలన పైన ఉన్నటువంటి నమ్మకమా? దాన్ని అహంకారంగా చూడాల్సిన అవసరం లేదు. ఒక లీడర్షిప్, ఒక నాయకత్వం, ఒక నడిపించేవాడు సమర్థుడు కాబట్టే నేను గెలిచినా ఓడినా ప్రతిదానికి నేను మంత్రిని, ముఖ్యమంత్రి నేనే మీ పట్ల అభివృద్ధి కోసం. ఇప్పుడు ఓడిపోతే ముఖ్యమంత్రి గారిని అంటారు, గెలిస్తే ముఖ్యమంత్రి గారి పాలన. కాబట్టి సమన్వయం చేసేవాడు ప్రజలను. అలా ఇప్పుడు నాయకత్వాన్ని అలర్ట్ చేసేటప్పుడు అన్ని రకాలుగా నేనే బాధ్యత వహిస్తాను, ప్రజలకు ఒక జవాబుదారిగా, ఒక ఆత్మవిశ్వాసం కల్పించడానికి ఒక లీడర్ గా ఆయన ఆ రోజు ఆ స్లోగన్ ఇవ్వాల్సి వచ్చింది. అంతేగాని ఇంకేమన్నా ఉందంటారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పాసిబుల్ కావు. అది కాంగ్రెస్ పార్టీలో ఇవాళ బీజేపీని నిలువరించి బీజేపీ డిపాజిట్ రాని పార్టీగా మిగిలిపోవడానికి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆనకట్టలాగా నిలబడ్డారు కాబట్టి బీజేపీ ఈ రోజు ఆగిపోయింది. ఇవాళ బీఆర్ఎస్ పట్ల ఈ రోజు ప్రజలలో ఇంత ఉన్నటువంటి అవినీతి పార్టీ పైన, అవినీతి ప్రభుత్వం పైన ఒక పోరాడి ప్రజాపాలన తీసుకురావడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర అది ఎవరు చారిత్రాత్మకమైంది. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక ముఖ్యమంత్రిగా అధిష్టానం అవకాశం ఇచ్చింది, ప్రజలు ఆయన వింటున్నారు, పార్టీ ఉన్నారు, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మరి లీడర్షిప్ అది మంచి అయినా చెడైనా కానీ రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళ పాటు 9 ఉన్నారు. చంద్రబాబు నడిపించే సమర్థవంతమైన లీడర్ ఆ సిస్టమేటిక్ ఉంటేనే ప్రజలకు కూడా ఒక నమ్మకం, భరోసా ఉంటుంది. సరే అన్న, మీరు గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులకు సంబంధించి ఉత్సవాలు జరిపించారు. మరి ఏమైందన్న? ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. ఆ రోజు మీరు ఉత్సవాలు జరిపినప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ గురించి ఊసే లేదు. ఎప్పుడెప్పుడు అని చెప్పేసి బయట మీకోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారా? ఏం చెప్తారు? మనము గతంలో ఉద్యోగాల అంశం కానీ, ఉద్యోగాల భర్తీ అంశం కానీ సమీక్షలు, సమావేశాలు గత పాలనలో మనం చూడలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల కాడి నుండి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సహా ఉద్యోగాల భర్తీ అంశం కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, రాష్ట్రంలో ఏ సమస్యలు వచ్చినా ప్రభుత్వం దగ్గర మాట్లాడుతున్నారు, పార్టీ వేదికల మీద కూడా మాట్లాడగలుగుతున్నారు. ఒక స్వేచ్ఛ ఉంది. మాకు ఆ భరోసా, బాధ్యత ఉంది కాబట్టి నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ముఖ్యమంత్రి గారు పదే నిరుద్యోగుల అంశం ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల స్థితిగతుల్ని కల్లారా చూశారు. పేపర్ లీకేజీ కాంచి అనేక ఉన్నటువంటి నిరుద్యోగులు పడుతున్న వేతన, ఆవేదన, బాధ అన్ని కూడా కల్లారా చూశారు. కాబట్టి నిరుద్యోగుల సమస్యను కూడా తీవ్రంగా ఉందనేది పరిష్కారం ఆలోచన చేసింది. కాబట్టి ఏడాదిలోనే ఆ బీఆర్ఎస్ పాలనలో ఏదైతే పరీక్షలు పెట్టి ఫెయిల్యూర్ అయ్యారో, కనీసం తేదీలు ఇచ్చి చేతులు దులుపుకుర్రో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పారదర్శకమైన పరీక్షలు పెట్టి నియామకాలు చేయగలిగారు. నిరుద్యోగుల బాధ ఉంది, ఆవేదన ఉంది. దాన్ని ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన పోరాటాలని మేము వ్యతిరేకించట్లేదు. వాళ్ళు ధర్నా చేస్తే, దీక్ష చేస్తే మీరు ఎందుకు చేస్తారని కూడా మేము అనట్లేదు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో న్యాయమైన, ప్రజాస్వామ్యమైన పోరాటాలు ఉండాలని కోరుకున్నటువంటి మొదటివాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. సో దయాకర్ గారు, మీరేమో ఉద్యోగుల విషయంలో రేవంత్ రెడ్డి గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు, అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యలు ఒక్కొక్కటిగా తీరుతున్నాయని చెప్పేసి మీరు అంటున్నారు. బయట చూసుకున్నట్టయితే నిరుద్యోగులు అసలు రేవంత్ రెడ్డి గారు బయటకి ఎప్పుడన్నా వస్తాడా, కనిపిస్తాడా, రాహుల్ గాంధీ మళ్ళీ ఎప్పుడన్నా వస్తాడా అని చెప్పేసి కాసుకొని కూర్చున్నారు. ఇదే అంశం పైన ఎన్నో రోజులుగా ఫైట్ చేసినటువంటి ఇంద్రప్రసాద్ గారు ప్రస్తుతం మనతోటి ఫోన్ ఇన్ లో ఉన్నారు. వారు ఏమంటారో వారి మాటలు తెలుసుకుందాం. అప్పుడు మీకు
అనేది. సరే నేనేదో అంట రియాలిటీ అనేది మీకు తెలుస్తుంది, మరి వాళ్ళు ఏమంటారో చూద్దాం. నేను ఇందిరా గారు వాళ్ళతో- నమస్తే. నేను- నేను ఇందిరా గారు మాట్లాడను వాళ్ళతో. ఒక్క నిమిషం. నేను మాట్లాడను. ఇందిరా గారు నమస్తే. నేను వాళ్ళతో మాట్లాడను. వదిలేయ్. ఇందిరా గారు మేము నిజమైన నిరుద్యోగులకు బాధ్యత. దయచేసి వాళ్ళతో నేను మాట్లాడండి, నాకు ఇవ్వకండి ఫోన్ ప్లీజ్. మేము నోటిఫికేషన్ల అంశంలో మా ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో మేము మాట్లాడుతున్నాం, ఆ బాధ్యత మేము తీసుకున్నాం. నోటిఫికేషన్లు వస్తాయి కానీ ఈ ఫోన్లలో దయచేసి మేము మాట్లాడం. మేము అసలైన ప్రిపరేషన్కు నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యే లైబ్రరీలో సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ పట్ల మేము ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దయచేసి ఈ ఫోన్లలో వద్దు, దయచేసి నేను ఇందిరా గారు సరే మాట్లాడను. సరే మేము మాట్లాడతాం. సరే అండి, ప్రజాపాలనలో నిరుద్యోగులు అందరూ హ్యాపీగా ఉన్నారా ఇందిరా గారు? అసలు నిరుద్యోగంతో మాట్లాడే అవకాశం కలిపే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణ దగ్గర అంటుంది మేము సీరియస్ గా ప్రిపరేషన్ వాళ్ళతో మాట్లాడతాం. మరి సీరియస్ గా ప్రిపేర్ అవ్వలేదా? మాకు టీఎస్పీఎస్ లో సభ్యత్వం లేదా? మరి ఎట్లా మాట్లాడతారు? ఎట్లా అదే అండి, అంటే దయాకర్ అన్న, ఇది కరెక్ట్ కాదు. నేను ఇంకా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇట్లా నేను వాళ్ళేం- దయచేసి వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు ఏం మాట్లాడతారు? నేను వాళ్ళతో నేను ఏమంటున్నానండి, వాళ్ళు ఏం మాట్లాడతారు విందాం కదా. నేను వాళ్ళ voice కూడా వాళ్ళని విందాం. నేను సీరియస్ నిరుద్యోగులు నేను భావించట్లేదు వీళ్ళని. నేను అంటే అంటే మీ దృష్టిలో వీళ్ళు నిరుద్యోగులు ఉద్యోగాలు అంటే ఎవరు? మీ దృష్టిలో నిరుద్యోగులు అంటే ఎవరు? నేను నిరుద్యోగ ఇప్పుడు సరే వీణ సీరియస్ కాదు, మీ రాజకీయాలతో దృష్టిలో- సంబంధం లేని వాళ్ళతో మేము బాధ్యత వహిస్తాం. కానీ నేను మాట్లాడడం మొదలు పెడితే నేను కట్ చేయండి ప్లీజ్. నేను మాట్లాడాను వాళ్ళతో ఫోన్ లో. నేను దయచేసి సరే ఈ ప్రజాపాలన నేను దయచేసి నేను మాట్లాడాను. ఇందిరా గారు దయచేసి ఇక ఈ ఫోన్ లో ఇట్లా నేను మాట్లాడు ప్లీజ్ వదిలేసి. చెప్పేది వినండి. మీరు ఎన్ని వద్దు, నేను దయచేసి నేను వెళ్ళాను. దయచేసి అర్థం చేసుకు ఇట్లా ఈ ఫోన్లలో వీళ్ళతో నేను మాట్లాడు దయచేసి. మీరు గుర్తుపెట్టు. చెప్పేది వదిలేసేయండి ప్లీజ్, వదిలేయండి. ఇందిరా గారు నేను మళ్ళీ కట్ చేయి, మళ్ళీ ఫోన్ కట్ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కాదండి, మీరేమో ప్రజాపాలనలో సంతోషంగా అంటారు, మళ్ళీ ఒక నిరుద్యోగితో మాట్లాడడానికి అది భయం అనుకోవచ్చా ఏమనుకోవచ్చా? భయం ఎందుకండి? మరి ఎందుకు మేము మాట్లాడలేదు? సీరియస్ గా రాజకీయాలకు సంబంధం లేని తెలంగాణలో ఉన్నటువంటి యువత కోసం, యువత భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ రాజకీయాల దగ్గర, బీఆర్ఎస్ దగ్గర, జాగృతి దగ్గర, బీజేపీ పార్టీల దగ్గర పోయి మోకరిల్లి వాళ్ళకు ఉన్నటువంటి ఒక పెట్టుబడి ఉద్యమాల్లాగా ఇది చేసుకొని రోజు మీరు అధికారంలోకి రాకముందు ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర చేపట్టినప్పుడు, మేము అన్ని ఇదే నిరుద్యోగులు బస్ యాత్ర చేపట్టినప్పుడు నిరుద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ ప్రజాపాలనని మేము సపోర్ట్ చేస్తాం, ఎన్నికల ప్రచారం అంటే ఎస్ వెల్కమ్ అని చెప్పినాం. దాంట్లో భాగంగా అనేక ఇప్పుడు మంది వీళ్ళు కూడా మద్దతు కోరడానికి వెళ్తున్నారు నేను- కదా, ప్రతిపక్షాలు కాబట్టి వాళ్ళ మద్దతు కోరడం అనేది ఖాయం కదా. రెండు రకాలుగా ఉంటది. ఉద్దేశపూర్వకంగా ఒకటి, స్పాంటేనియస్ జరిగిన అన్యాయం. తెలంగాణ ఈ ప్రజా పాలన వచ్చిన తర్వాత నిరుద్యోగులకు జరిగిన అన్యాయం ఎక్కడ ఉందండి? ఏ పరీక్షలైనా మేమన్నా పారదర్శకత లోపించిందా? అసలు నేను అనేది ఒక నిమిషం, పరీక్షలు పెడితేనే ఒక్క కదా, నిమిషం. పరీక్షలు పారదర్శకత పెడితేనే లోపించిందా? కదా, పారదర్శకత పరీక్షలే లోపించిందా? పెట్టలేదు, నాణ్యత లేదా? ఈ పరీక్షలే తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష పెట్టిండ్రు, అది ఇంకా కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. కొట్టేసింది కదా, జియో 29 నిన్ననే నడుస్తూనే ఉంది. కొట్టేసింది కదా, క్లీన్ చిట్ మళ్ళీ ఇచ్చింది కదా. తెరపైకి వస్తుంది, లేదు, క్లీన్ చిట్ ఇచ్చింది మళ్ళీ కదా, తెరపైకి వస్తుంది. క్లీన్ చిట్. కొట్టేస్తూనే ఉన్నారు, మళ్ళీ తెరపైకి వస్తూనే ఉన్నారు. ఇవన్నీ కొంతమంది ఆడిస్తున్నటువంటి నాటకం. మేము కావచ్చు, మా ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ ప్రజాపాలన కానీ నిరుద్యోగుల పక్షాన ఉన్నాం. భవిష్యత్తులోనే మీరు ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఇవాళ ఆలోచన చేస్తుంది. కసరత్తు జరుగుతూ ఉంది. ఆ నియామకాల కోసం, భర్తీ కోసం ఆల్రెడీ ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా ఇచ్చింది. మాకు ఆ బాధ్యత, ఆ భరోసా ఉందండి నిరుద్యోగుల పక్షాన. ఇవాళ ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగాల్లో తెలంగాణ యువత భవిష్యత్తుకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతాం. రేవంత్ రెడ్డి గారు అంటే మీకు ఎక్స్పెక్ట్ ఉందా? 100% ఉంది కదా? ముఖ్యమంత్రి అండి, పక్కా కదా. 100%. రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ విసిరింది, దమ్ము ఉంటే ఎల్బీ స్టేడియంలో 70,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, లెక్క పెట్టుకోండి అని చెప్పేసి. మీరు ఒక నిరుద్యోగితో మాట్లాడడానికి నేను వాళ్ళు సీరియస్ గా పుస్తకాలు నిజంగా 70,000 మందికి ఇచ్చిన, మేము వాళ్ళు 70,000 మందికి ఇచ్చిన. ఇప్పుడు కొంతమంది రోజు సార్, నా పార్టీ క్వశ్చన్ నాయ- సరే. నేను అది మళ్ళీ పక్కన విషయం చెప్పి- 70,000 మందికి కొంతమంది ఇచ్చిండ్రా? రోజు వివిధ పార్టీల నాయకుల దగ్గరికి వెళ్ళి తిరిగే వాళ్ళని మేము సీరియస్ గా నిరుద్యోగులు మేము భావించట్లేదు. 70,000 మందికి ఇచ్చిండ్రా? 100% 70,000 మంది అనుమానం ఉంటే లెక్క పెట్టుకుందాం రండి. అనమనదా అంటే మనం కూడా ఉస్మానియా అదే యూనివర్సిటీలో మీరు నేను పోరాటం అనుమానం ఉంటే చేశారా? రండి నేను అనేది. సార్, ఒక నోటిఫికేషన్ అంటే మనం ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఇప్పుడు తర్వాత మీరు ఫీజులు కూడా- కట్టించుకోవాలి, తర్వాత ఎగ్జామ్ నిర్వహించాలి, తర్వాత ఇవన్నీ అయితే నువ్వు నోటిఫికేషన్ అలా. మన దృష్టిలో కేవలం నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రం నోటిఫికేషన్ ఎట్లా అయిపోతుంది? ఉద్యోగాలు ఇచ్చినామని ఎట్లా అనుకుంటాం? ఉద్యోగాలు సరే, వేరే వాళ్ళు అంటే మీరు పక్కన కూడా పెట్టాలి. ఒక మీరు కూడా చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి
ఫైట్ చేస్తున్న వాళ్ళే మీరు. నిరుద్యోగ చెప్పింది చేసి ఇలాంటివి పెట్టిరు, గ్రూప్ ఫైట్ చేసిండ్రు. నేను మీరు కూడా చెప్పేది అవి నియామక పత్రాలని అని కూడా ఉద్యోగాలు అంటే ఎట్లా దయాకరా? గ్రూప్ 1 పెట్టినాం, గ్రూప్ 2 పెట్టినాం, డిఎస్సి పెట్టినాం, గ్రూప్ 4 పెట్టినాం, గ్రూప్ 3 పెట్టినాం, కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని కానిస్టేబుల్ ఇప్పటి వరకు పెట్టలేరు. పెట్టినాం. మా ప్రభుత్వం రాగానే పెట్టలేరు, నియామక పత్రాలు ఇచ్చిండ్రు. గ్రూప్ 3 కూడా గత ప్రభుత్వం పెట్టినా ఇప్పుడు ఎగ్జామ్ కంటెంట్ చేసిండ్రు. గ్రూప్ 2 అదే పరిస్థితి అన్న. మీరు పెట్టింది ఏది డిఎస్సి ఒక్కటి నిర్వహించిండ్రు అన్న, గ్రూప్ 1 నిర్వహించిండ్రు అంతే. అంతే అన్న. సర్లే, ఇప్పుడు మేము ఈ ప్రజాపాలన ఏం చేస్తుంది అనేది మన అందరికి తెలుసు. ఓకే, మీరు జనరల్ గా ఇట్లా ఒక బాధ్యత గల జర్నలిస్టులు కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇవాళ నియామకాల అంశం కావచ్చు, సంక్షేమ పథకాల అంశం కావచ్చు, మీరు తెలియకపోతే రండి, మేము డేటా ఇస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఇవాళ మీడియా కూడా ఎట్లా అయిపోయిందంటే, ఇవాళ కొన్ని ఛానల్స్ అందరూ కూడా కొంచెం వయా మీడియా వయా దగ్గర కొంచెం ఉన్నటువంటి లైవ్ లో మాట్లాడుతుంటారు, ఇంటర్వ్యూ చేస్తారు, మళ్ళీ నిరుద్యోగ కలుపుతారు, ఇంకోటి కలుపుతారు. ఏంటిది ఉన్న ఫ్యాక్ట్ తెలుస్తుంది కదా, తెలుస్తాయి కదా. మేము బరాబర్ ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు అక్షరాల ఎల్బీ స్టేడియం వేదికగానే నియామకాలు జరిగినాయి. మరికొన్ని రోజులలోనే 40,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు జరుగుతా ఉంది. దయచేసి దాని గురించి ఎవరో దగ్గర లేకపోతే ఉన్న వివిధ పార్టీల దగ్గర పోయి రోజు మోకరిల్లి వాళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. నిజమైన బాధ్యత ఉన్న యువకుల మీద వాళ్ళ మీద భవిష్యత్తు భరోసా ఇవ్వాలనే ఆలోచన మాకున్నది. సరే, అది పక్కన పెడితే కాంగ్రెస్ జెండా మోసి, కాంగ్రెస్ కడవ కప్పుకొని అహర్నిశం కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడానికి 10 సంవత్సరాల నుంచి చాలా మంది మీలాంటి వాళ్ళు కష్టపడుతున్నారు అన్న. ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళకి బాధ్యతలు ఇవ్వట్లేదు, అంటే పదవులు ఇవ్వట్లేదు? ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర. పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. వరుస ఎన్నికల సందర్భాలు, వరుస ఉన్నటువంటి సమీకరణలు, బాధ్యత ఆ రకంగా కష్టపడ్డ ప్రతి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారనే భరోసా మా అందరికీ ఉంది. మేము మొదటగా ఒకటి చెప్పదలుచుకుంటే, పదవుల కోసం అనే కాకుండా పార్టీ ఐడియాలజీ కోసం పనిచేసేవాళ్ళం. పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం వాళ్ళగా మేము పనిచేసేవాళ్ళం తప్ప అవకాశాల రాజకీయాల కోసం పదవుల కోసం పనిచేసిన వాళ్ళగా లాఠీలు, దెబ్బలు, జైళ్ళు, అనేక రకాలుగా అనేక ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా అనేక ప్రభావాలు పెట్టినా కూడా మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను వీడలేదు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నా కూడా ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేసే విమర్శల్ని కూడా మేము తిప్పికొడుతూనే ఉన్నాం. కాబట్టి పార్టీ ఐడియాలజీ నమ్ముకున్న వాళ్ళు, పార్టీ కష్టపడ్డ వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఫస్ట్ ఆ నిరుద్యోగులకు ఎట్లా, మీలాంటి నిరుద్యోగుల కన్నా టిఆర్ఎస్ లో బీజేపీలో ఇవాళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్లకు ఇచ్చినట్లాగా కాకుండా ఇక్కడ కష్టపడ్డ సామాన్యుడు కూడా వాళ్ళ ఒక ఎమ్మెల్యే కాగలుగుతాడు, ఎంపీ కాగలుగుతాడు, మంత్రి కాగలుగుతాడు. ఇంత ఉన్నటువంటి గొప్ప పార్టీ ఇవాళ అనేక మంది సామాన్యులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అనేక రాజకీయ పదవులు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో జరిగింది. సామాన్యులకు పదవులు ఇచ్చి ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపల్ ఎన్నికల్లో 7 కార్పొరేషన్లో అనేక మంది మహిళలకు పెద్దపీట ఇచ్చారు. 60% పైగా మహిళలకు ఈరోజు అవకాశాలు ఇవ్వగలిగింది. కాబట్టి ప్రభుత్వం ఇవాళ మాకెక్కడ కూడా ఎస్సీలు, ఎస్టీలు, సామాజిక న్యాయం పట్ల కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టి మొదటి నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వం పైన, పార్టీ పైన మాకు భరోసా ఉంది. గ్రౌండ్ లెవెల్లో కష్టపడతాం. మరొక 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం మాలాంటి వాళ్ళం శక్తి వంచన లేకుండా కూడా పార్టీ కోసం కష్టపడతాం. ఇవాళ ప్రతి ఎలక్షన్లో మాకు బాధ్యతలు ఇచ్చినా కూడా మేము సమర్థవంతంగా మేము పనిచేయగలుగుతున్నాం. ఇవాళ పార్లమెంట్లో ఇచ్చినా లేకపోతే మున్సిపాలిటీలో ఇచ్చినా, దేవరకద్ర ఇచ్చారు, పనిచేసినాం పార్టీ కోసం. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా మేము పనిచేస్తాం. ఇవాళ పదవుల కోసం, ఇంకోటి కోసం మేము సంకోచించట్లేదు. పార్టీ జెండాని మోయగలుగుతున్నాం. భవిష్యత్తులో ఆ నమ్మకం, విశ్వాసం ఉంది. పార్టీకి మేమే కదా, భవిష్యత్తులో యువకులు మాలాంటి వాళ్ళమే కదా పార్టీకి. కాబట్టి 100% తెలంగాణలో రాహుల్ గాంధీ గారు యువతకు అవకాశాలు ఇవ్వాలనేది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ కూడా యువతకు అవకాశాలు ఇస్తుంది. యువతలో కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు సమన్వయం చేసి ముందుకెళ్తా ఉంది. ముఖ్యమంత్రి గారికి అదే ఒక విజన్ ఉంది. ఒక అవకాశం ఇవాళ యువకులకు ఇవాళ అవకాశం ఇస్తే వాళ్ళకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేయగలుగుతారు, ప్రజల కోసం పనిచేయగలుగుతారు, పార్టీ జెండాను మోయగలుగుతారు అనేది ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం. అన్న ఈరోజు చూసుకున్నట్టయితే కేసీఆర్ తెలంగాణ బాపు, కేసీఆర్
ఉంటేనే తెలంగాణ వచ్చింది. ఈరోజు కేసీఆర్ ఉన్నందుకే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సో మీకు కూడా తెలంగాణ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ అనే బాధ్యతలు వస్తున్నాయి. అట్లాంటి కేసీఆర్ని ఎందుకు విమర్శిస్తే తప్పించి, ఆయన పేరు జపం చేయకపోతే తప్పించి, మీకు కావచ్చు, మీరు కూడా ప్రతిరోజు ఏదో సందర్భంలో ఆయనను విమర్శిస్తూనే ఉంటారు. కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని, కేసీఆర్ గారిని. సో ఎందుకు రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటి ఫిక్స్ అయిందా? పొద్దుగా లేస్తే కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని విమర్శించారా? అంటే తెలంగాణ రాష్ట్రం ఒక కేసీఆర్తోనే ఆలోచనతో వచ్చింది కాదు. అనేక మంది మేధోమనంతో జరిగింది. అనేక మంది ఉద్యమకారులు, అనేక పోరాట యోధులు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సిద్ధించారు. 1200 మంది ఆత్మ విద్యార్థులు బలిదానం చేసుకున్నారు. మొదటి దశలో 369. అంటే తెలంగాణ ఒక కేసీఆర్ ముగ్గుపోస్తున్న తెలంగాణ ఉద్యమం రాలేదు. కాబట్టి తెలంగాణ కేసీఆర్ కూడా వచ్చినప్పుడు కూడా ఉద్యమం పోరాటాన్ని కాకుండా నాకు పార్లమెంట్లో 16 సీట్లు ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రాన్ని మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి అనే సిద్ధాంతాన్ని చెప్పింది తప్ప ఉద్యమాన్ని పోరాటాన్ని ఎప్పుడు కూడా ప్రజలకు చెప్పలేదు, విద్యార్థులకు చెప్పలేదు. కాబట్టి తెలంగాణలో అనేక మంది మేధోమదనం తర్వాత ప్రజలుగా కదిలారు. విద్యార్థులు, సకల జనులు అంతా రోడ్ల మీదకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఒక పెద్ద ఎత్తున పతాక స్థాయికి చేరుకుంది. కాబట్టి అందులో 2000 టీడీపీతో విభేదించిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టుకొని ఉద్యమ సమయంలో పార్టీని డెవలప్మెంట్ చేసుకున్నాడు. ఉద్యమ సమయంలో ఉన్నటువంటి ఆయన కారు గుర్తుని ఒక ఐడెంటిఫై చేసుకున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ కేసీఆర్ అనేది ఒక ఉతపదం లాగా అయిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంపీలు ఇక్కడ అధిష్టానాన్ని ధిక్కరించి తెలంగాణ ఇవ్వాలన్నారు. బిడ్డలు చనిపోతా ఉన్నారు, తెలంగాణ ఇవ్వాలి. కాబట్టి అన్ని రకాల మేధోమదనం జరిగి ఇవాళ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో గొప్ప మనసు చేసుకొని పార్లమెంట్లో బిల్లు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ సర్కార్ పెడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, లేకపోతే సాధ్యమయ్యేది కాదు. కాబట్టి వాళ్ళేమో క్రెడిట్ వచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు కానీ వాళ్ళ కుటుంబ ఆకాంక్షలు నెరవేరినాయి, కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అనేది కదా. ఉద్యమకారులు కానీ అనేక బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు కానీ ఇంకా తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలను ఒక స్లోగను ఇవాళ వీటిని వాళ్ళ కుటుంబం వరకే జరిగినాయి అనేది కదా ఆవేదన. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కానీ ఇంకోటి కానీ మాట్లాడుకుంటే 10 ఏళ్ల పాటు అధికారం ఉండి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ అభివృద్ధి కాకుండా నట్టేయటం నుంచి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినప్పుడు ఆ పేరును అనేక రకాలుగా తీసుకోవాల్సి వస్తుంది. ఇక మనకు ముందు పాలించారు కాబట్టి ఆ గత పాలకులు అనేది వేయాల్సి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా మేము రాజకీయ కక్షలకు కానీ మేము ఒక ప్రజలకు నమ్మకంతో, విశ్వాసంతో మా పైన అవకాశం ఇచ్చారు. మేము కూడా ప్రజలు మెచ్చే విధంగా 27 నెలల్లోనే ఒక అద్భుతమైన తెలంగాణలో ఒక సామాజిక, రాజకీయ, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఒక ఆవిష్కరణ తెలంగాణలో జరిగింది. కాబట్టే ఈరోజు కంటోన్మెంట్ అయినా లేకపోతే జూబ్లీహిల్స్ అయినా పార్లమెంట్ కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇవి నిన్నగాక జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజాపాలన ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, తెలంగాణ నూతన పునర్నిర్మాణానికి ఒక పునాదిగా ప్రజలు గొప్ప ఆవిష్కరణగా ఈరోజు ప్రజలు ఫలితాలు ఇచ్చారు. ఓకే అన్న. సో మొత్తానికైతే మీ ప్రజాపాలనని యాక్సెప్ట్ చేస్తున్నారా అని ప్రజలు ప్రజాపాలనను ఇవాళ ఫలితాలు రావడమే కదా నిదర్శనం, ప్రజల తీర్పే కదా ఏదైనా. ఇలా గతంలో ఎన్నికలు అంటే ఉప ఎన్నికలలో 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి ఎన్నికల కోసం, ఉప ఎన్నికల కోసం పథకాలు తీసుకొచ్చి ఇవాళ మనం అన్నీ చూసినాం. దళిత బంధు లాంటి 30,000 కోట్ల ఒక ప్రాజెక్టును తీసుకొచ్చి అక్కడ దళితుల ఓట్లు 40,000 నుంచి 50,000 ఉండడానికి ఆ ఓట్లను దండుకోవడానికి ఒక పథకాన్ని రచించి ఒక వ్యక్తిని ఓడించడానికి ఒక పథకాన్ని తీసుకొచ్చి వృధా చేయడం అంటే ఎంత డిక్టేటర్షిప్, ఎంత నియంత్రణ పాలన. కాబట్టి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎంత దుబారా జరిగింది, ఎంత అక్రమాలు జరిగినాయి. అంటే ఇక్కడ బీసీలకు ₹1,00,000 ఇచ్చేటోడు అన్న కేసీఆర్. ఈరోజు మీరు ఒక బీసీ బిడ్డగా చెప్పండి, పథకాలు కావచ్చు అవన్నీ సక్సెస్ కాలేవంటారు. ఈరోజు అవి కూడా రావట్లేదు కదా ప్రజాపాలనలో మేము వచ్చిన తర్వాత దాదాపు 1,00,000 కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టినాం. వాళ్ళ పేదలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, నిరుద్యోగులు అందరూ కూడా కొంత హ్యాపీనెస్ ఉంది. గత పాలకులు ఈ ఆలోచన లేదు, సామాన్యుని పట్టించుకోలేదు. రేషన్ కార్డు ఇవ్వలే, ఇల్లు ఇవ్వాలి, సన్నబియ్యం వేయలే, కరెంట్ ఇవ్వలే. ఇవాళ పేదవాడు సగటున రోజు కూలీ నాలి పని చేసుకునే పేదవాడికి వాళ్ళ కరెంటు బిల్లు భారాన్ని మనం తగ్గించగలిగాం. 200 రూపాయల యూనిట్ ప్రతి పేదవాడికి ఇలా ఉపయోగమవుతుంది. ఇవాళ అద్భుతమైన పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు తెలంగాణలో లబ్ధిదారుడు పేదవాళ్లకు 4.5 లక్షల ఇల్లు 22,000 కోట్ల బడ్జెట్తో
ఒక అద్భుతమైన ఒక పథకాన్ని మనం ఆవిష్కరించినాం కదా. ఇవాళ సన్నబియ్యం లాంటి, ఇవాళ మీరు ఇంట్లో తిన్నా మన ఇంట్లో తిన్నా కూడా ఇవాళ ప్రతి మనిషికి 6 కేజీల బియ్యాన్ని ఇవాళ మనం అందించగలుగుతున్నాం, సన్నబియ్యాన్ని. ఓకే ఇట్లా చెప్పుకుంటా పోతే మేము హామీలు ఇచ్చినాయి, హామీలు మనం మేనిఫెస్టోలో పెట్టినవి కూడా మనం చేయగలుగుతాం. ప్రజల ఉన్నటువంటి ఆలోచన కావచ్చు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు. యానా షూర్. సో చూద్దామన్నా, అంటే ఈ వీడియో పైన ప్రజలు కూడా ప్రజాపాలన ఎంత సక్సెస్ఫుల్ అవుతుందో కూడా వాళ్ళు చెప్తారన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చినగాని దయాకర్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.